చూసారండి, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా సింపుల్గా చేసేసానండి. ఎలా చేశానో చెప్పనా? ఏం లేదండి, ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే. ఆ మూడు కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా వచ్చేసిద్దండి. చూసారా ఎంత బాగుందో? చూడండి, ఇదిగోండి, చాలా బాగుందండి. దీన్ని చారుతో అయినా, పప్పు చారుతో అయినా, ముద్దపప్పుతో అయినా తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేస్తారా? నిజంగా చాలా బాగుందండి. ఇప్పుడున్నే రోజులు బట్టి మసాలా ఫుడ్ ఎక్కువ పడట్లేదు కదండి. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అవేమి వేయకుండా ఓన్లీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుందండి. చికెన్ ఫ్రై చేస్తున్నానండి. చూసారా, చికెన్ అయితే వేపేస్తున్నాను. ఫ్రై చేస్తున్నాం. ఫ్రై చాలా బాగుంటుందండి. చారు వేసుకొని చికెన్ ఫ్రై తింటే అబ్బా సూపర్గా ఉంటుంది అనుకోండి. మీకు కూడా ఇలా ఇష్టమేనా? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. చాలా బాగుండిద్ది చారు, చికెన్ ఫ్రై, మిరియాల రసంతో అయితే ఇంకా ఇంకా సూపర్గా ఉండిద్దండి. ముక్క అయితే ఎర్రగా వేయండి. ఇలా అన్ని ముక్కలు ఎరగాలి. చాలా బాగుండిద్దండి, చాలా చాలా బాగుంది. స్పైసీగా చాలా బాగుందండి. చూడండి, నిజంగా అండి చాలా బాగుంది. దీన్ని పప్పుతో అయినా, సింపుల్ ప్రాసెస్ అండి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసి సింపుల్గా ఇలా చేసేసుకోవడమే.